సత్య రాజేష్ మెయిన్ లీడ్గా చేసిన 10 and 10 అనే సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో పెద్దగా ఏం లేదనిపించింది. ఈ సినిమాలో చెప్పాలనుకున్న లైన్ బాగానే ఉంది కానీ ఇంతకుముందే కొన్ని చోట్ల చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సత్యదేవ్ గారు మెయిన్ లీడ్గా చేసిన 47 Days సినిమా, అలాగే నయనతార గారు మెయిన్ లీడ్గా చేసిన బాస్కి సినిమాలో లైన్ ఇలానే ఉంటుంది. ఆ సినిమాలను అయితే ఇంట్రెస్టింగ్ గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో రివెంజ్ డ్రామాలాగా చెప్పారు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి చాలా ఫ్లాట్ గా అసలు ఏం జరిగిందో చెప్పడానికి సినిమా అంతా టైం పట్టినట్టు అనిపించింది. సినిమా స్టార్ట్ చేయడమే చాలా స్లోగా స్టార్ట్ చేశారు. కాకపోతే స్టోరీలోకి పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తుందేమో అనుకున్నాను. కానీ అలా కాకుండా హీరోని కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందో చెప్పమంటే మేము పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉన్నామని, తర్వాత కొన్ని రోజులకి ఏదో ప్రాబ్లం వచ్చి మాట్లాడడం మానేసిందని, అదేంటని అడిగితే చెప్పేసరికి సినిమా అయిపోతుంది. ఆ సీన్స్ అన్ని చెప్తున్నప్పుడు అసలైన చెప్పడం మానేసి అనవసరమైన సీన్స్ అని ఎందుకు చూపిస్తున్నారో అనిపించింది. ఈ సినిమాలో దీంతో పాటు ఇంకో ట్రాక్ కూడా నడుస్తూ ఉంటుంది. ఆ ట్రాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆ ట్రాక్ ని ఈ ట్రాక్ ని కలిపి చెప్తూ ఉండడం వల్ల ఈ రెండింటికి కలిపి ఏదో జరుగుంటుందని మనం ఊహించుకోవాలి తప్ప ఆ రెండింటి మధ్య పెద్ద సంబంధం అయితే ఏముండదు. ఇక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ అయితే కొంచెం ఎమోషనల్ గా బాగానే ఉంది. ఈ సినిమాలో అయితే 1:35 నిమిషాలే ఉన్నా చాలా పెద్ద సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక సినిమాలో సత్య రాజేష్ ది మెయిన్ లీడ్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు కానీ సినిమా చూసాకైతే అలాగైతే లేదు. ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. ఫైనల్ గా ఈ సినిమా క్రైమ్ స్టోరీలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత క్రైమ్ ఎలా జరిగిందో తెలుసుకునేసరికి సినిమా అయిపోయినట్టు ఉంటుంది. ఇలాంటి సినిమాని చూద్దాం అనిపిస్తే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2 out of 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.